ఓం శ్రీ మాత్రే నమః. రేపే ఎంతో శక్తివంతమైన సర్వ ఏకాదశి. మిథున రాశి వారికి లైఫ్ సెటిల్ పాయింట్ రాబోతోంది. ఆగస్టు నెల చివరి వారంలో మీరు కలలో కూడా ఊహించని మార్పులు అయితే చూస్తారు అని చెప్పడంలో సందేహమే లేదండి. రేపటి నుండి కూడా మిథున రాశి వారి జీవితం ఏ విధంగా మారిపోతుంది, మీ జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, మీకు ఏ విధమైన అదృష్టం పట్టబోతుంది, మీరు లైఫ్ ఏ విధంగా మారుతుంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే క్లియర్గా తెలుసుకుందామండి. మిథున రాశి వారికి సమయం వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయో కూడా క్లియర్గా తెలుసుకుందాం. మృగశిర 3-4 పాదములు, ఆరుద్ర 1-2-3-4 పాదములు, పునరాసు 1-2-3 పాదాలు ఎవరైతే జన్మించుంటారో వారు మిథున రాశికి చెందుతారు. దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందు చెప్పబడి ఉంది. ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి. సన్నని పాదాలు, నిశితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు. వీరు కుశాగ్ర బుద్ధి కలిగి ఉంటారు. ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు. కాలానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి. ఇతరుల అవకాశాలను, అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా వీరు మార్చుకుంటూ ఉంటారు. ఈ రాశి వారి జీవితంలో ఈ సమయంలో చాలా మార్పులు అనేవి మీరు చూడబోతూ ఉన్నారు. ఈ రాశి వారికి సమయం మిశ్రమ వాతావరణం కనిపిస్తోంది. మీ రంగాల్లో జాగ్రత్తగా మెలగాలి. అధికారులతో ఆచితూచి వ్యవహరించాలి. శాంతంగా వ్యవహరిస్తే మీకు మేలు జరుగుతుంది. విరోధులను తక్కువగా అంచనా వేయవద్దు. నవగ్రహ ఆరాధన చేస్తే మీకు ఇంకా చాలా మంచి ఫలితం దక్కుతుంది. వ్యాపారంలో ఫలితాలు అనేవి అనుకూలంగా ఉన్నాయి. కృషికి తగిన ప్రతిఫలం మీకు లభిస్తుంది. ఉద్యోగంలో ఉన్నత స్థితికి గోచరిస్తోంది. అధికార యోగం ఉంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. మొహమాటం కారణంగా ఖర్చులు అనేవి ఎక్కువగా కాకుండా చూసుకుంటే మేలు. సరైన సమయంలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలు అనేవి సాధిస్తారు. ఇష్టదేవత ధ్యానం మీకు ఎంతో మేలును కూడా కలిగిస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి. ఈ రాశి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది. మీరు కోరుకునే జీవితం అయితే మీకు లభిస్తుంది. అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగా ఉంటుంది. కొన్ని విషయాల్లో మీరు తగిన జాగ్రత్తలు అయితే పాటించాల్సిన అవసరం ఎంతైనా సరే కనిపిస్తోంది. ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో వృత్తి జీవితంలో ఒక మైలురాయిలాగా నిలిచిపోతుంది. దశమ స్థానంలో శని, లగ్నంలో గురుడి ప్రభావం కారణంగా మీకు పనిలో గౌరవము, అధికారము లభిస్తాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది మరియు మీ సలహాలను అందరూ స్వీకరిస్తారు. ప్రమోషన్ లేదా మంచి ఉద్యోగ మార్పు కోసం ఎదురు చూస్తూ ఉన్నారికి సమయం తప్పకుండా శుభవార్త అందుతుంది. ఈ నెల 2వ వారం తర్వాత మీ హోదాలో లేదా పనిచేసే ప్రదేశంలో మార్పు రావచ్చు. ఆగస్టు 17 తర్వాత మీ తృతీయాధిపతి అయిన సూర్యుడు తన సొంత ఇల్లైన 3వ ఇంట్లోకి ప్రవేశించడం వలన మీ యొక్క ధైర్యము, పరాక్రమము రెట్టింపు అవుతాయి. వృత్తిరీత్యా మీరు చేసే ప్రయాణాలు విజయవంతం అవుతాయి. ఆర్థికంగా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. గురుడు, శని గ్రహాల శుభ ప్రభావం వలన మీ ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతుంది. మీరు మొదలుపెట్టిన ప్రతి పనిలోనూ కూడా విజయం సాధించి ఆర్థికంగా మీరు లాభపడతారు. పాత పెట్టుబడుల నుండి మంచి రాబడి కూడా వస్తుంది. ఆగస్టు 21 తర్వాత శుక్రుడు మీ ధనస్థానంలో అంటే 2వ ఇంట్లో ప్రవేశించడం చేత ధన ప్రవాహం మరింత పెరుగుతుంది. ఇల్లు లేదా ఆస్తి కొనాలనే ఆలోచనలో ఉన్నవారు ఈ నెల 2వ వారం తర్వాత ప్రయత్నించడం మంచిది. అయితే చతుర్థ స్థానంలో కుజుడు ఉన్నందున ఆస్తి పత్రాలు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత తుది నిర్ణయం తీసుకోవాలి. కుటుంబ పరంగా ఈ నెల మీకు చాలా సంతోషాన్ని ఇచ్చే సమయంగా చెప్పాలి. లగ్నంలో ఉన్న గురుడు నేరుగా సప్తమ స్థానాన్ని అంటే వివాహ స్థానాన్ని చూస్తున్నందువలన వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది చాలా అనుకూలమైన సమయము. మంచి సంబంధం కుదురుతుంది. మీ యొక్క జీవిత భాగస్వామి వారి వృత్తిలో ప్రమోషన్ లేదా కొత్త ఉద్యోగం పొందే అవకాశాలు ఉంటాయి. కుటుంబ సభ్యులు మీ పట్ల ప్రేమ, గౌరవం కూడా చూపిస్తారు మరియు మీరు మీ కుటుంబ వేడుకలో కూడా చక్కగా పాల్గొంటారు. మీ యొక్క
పంచమ స్థానం పైన కుజుడి దృష్టి ఉన్నందున పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా చర్మ సంబంధిత సమస్యలు, అలర్జీలు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపారస్తులకు ఇది చాలా లాభదాయకమైన సమయము. లగ్నంలో 7వ అధిపతి అయిన గురుడు ఉండడం చేత కొత్త భాగస్వామ్య ఒప్పందాలు లేదా వ్యాపార విస్తరణకు ఇది చాలా సరి అయిన సమయము. మీ స్నేహితులు మరియు బంధువుల నుండి కూడా మీకు అవసరమైనటువంటి మద్దతు లభించి వ్యాపారంలో మంచి విజయాలు సాధిస్తారు. రాబడి కూడా గణనీయంగా పెరుగుతుంది. విద్యార్థులకు ఇది ఒక అద్భుతమైన సమయము. విద్యాస్థానమైన 5వ ఇంట్లో గురుడి సంపూర్ణ దృష్టి ఉండడం చేత చదువుపైన ఏకాగ్రత మరియు ఆసక్తి కూడా పెరుగుతాయి. పరీక్షలో అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించి మంచి గుర్తింపు పొందుతారు. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు తప్పకుండా మీకు ఫలిస్తాయి. చూసారు కదండి, ఈ మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక ఈ మిథున రాశి వారి గుణగణాలు కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడు తెలుసుకుందాం. మిథున రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం. ప్రయాణాలను కూడా చాలా ఇష్టపడతారు. అదేవిధంగా వీరు హాస్యప్రియులు. తమ అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి వీరు ప్రయత్నం చేస్తారు. ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు. వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు. ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి తగిన నిర్ణయాలు తీసుకుంటారు. వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు. మిథున రాశి వారి వివాదాలకు దూరంగా ఉంటారు, కానీ వారి సమస్యలకు మాత్రం పోరాడే స్వభావాన్ని కలవారుగా ఉంటారు. ప్రతిఘటించే తత్వం కూడా వీరిలో అధికంగా ఉంటుంది. వీళ్ళలో తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తారు. తమ జీవితంలో 2 రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం. వీరి జీవితంలో విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎక్కువగా స్నేహితుల వలన, బంధువుల వలన చాలా ఇబ్బందులు పడతారు. ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వారు ఆలోచిస్తూ ఉంటారు. ఒకవేళ ఆ విధంగా గతం గురించి ఆలోచించకుండా ఉన్నట్లయితే ఉన్నత స్థాయికి వస్తారు. ఈ రాశి వారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం వలన మానసిక వ్యధ, నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగుతాయి. ఈ రాశి వారి ఇతరులు నమ్మి ఏ పనిని అప్పగించారో అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కూడా కనిపిస్తూ ఉంటారు. తమ మనసులో ఉన్న ఇతరులు కనిపెట్టనీయకుండా జాగ్రత్త పడతారు. ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టును సులభంగా గ్రహించి వీరు సద్వినియోగం చేసుకుంటారు. అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణ ఇస్తారు, కానీ చిరకాలం ఎవరిని నమ్మరు. ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చక్కటి లాభాలు గడిస్తారు. 2 పక్షంలా నడుచు వ్యవహారంలో చక్కదిద్దుకు తమ చాతుర్యంతో సరిదిద్దుతారు. న్యాయవాద వృత్తి, వార్తా ప్రసార వృత్తి, తంతి తపాలా శాఖలు, ముద్రణాలయంలో టైపు, షడ్హ్యాండ్ కావ్యరచనకు సంబంధించినటువంటి వృత్తులు యందు వీరు రాణిస్తారు. అనువాదము చేట, పత్రికల్లో రచనలు చేట, గ్రంథ రచన చేట యందు వీరు నేర్పరులు. సెక్రటరీ, రాయబారము, దౌత్యం వృత్తుల్లో కూడా వీరు స్థిరపడతారు. ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావాల్సిన తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు. అందుచేత వీరికి ధనమును గురించిన చింత, భవిష్యత్తు గురించిన ఆందోళన ఉంటాయి. ఈ రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహము తక్కువ. ప్రేమ ఒకరితో, వివాహం మరొకరితో వీరి జీవితంలో జరగవచ్చు. అయినప్పటికీ వీరి విషయాలు ఎవరికి కూడా తెలియకుండా వ్యవహరిస్తారు. అయితే వీరికి వివాహంతో పాటు ఐశ్వర్యం కూడా కలుగుతుంది. వీరు తమ జీవిత భాగస్వామిని ఎప్పుడూ కూడా విమర్శిస్తూనే ఉంటారు. వీరికి నిజమైన వాస్తవమైన సుఖశాంతి లభించాలి అంటే జీవిత భాగస్వామిని నమ్మి హృదయమును సమర్పించడం జరగాలి. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.